హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఏమంటే మా ఊర్లో సంక్రాంతికి ముత్యాలమ్మ తిరణాలు జరుగుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. లైట్ సెట్టింగ్ అయితే కనుక ఈసారి అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ అనమాట. ఇట్లా డౌన్కి వెళ్తే కనుక అక్కడ లాస్ట్ వీధిలో మన దేవుణ్ణి అయితే అలంకరిస్తున్నారనమాట. చూపిస్తాను చూడండి. ఈసారి అయితే మామూలు అలంకరణ మామూలుగా లేదనమాట. పిల్లోళ్ళు అంతా కూడా మంచి జోష్ మీద ఉన్నారు. చూపిస్తాను చూడండి. ఇది వచ్చి మన దేవుడికి వెనకాల కడతాం కదా, అదనమాట. దేవుడికి ఎక్కడ కడతారు ఏమనేది చూపిస్తా చూడండి. పూలు అయితే చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి. అలంకరిస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి అమ్మవారిని ఎట్లా అలంకరిస్తున్నారో ఏమనేది. చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు, అంత ఇదిగా ఉందన్నమాట. ఆ ఫ్లవర్స్ అయితే అస్సలు మామూలుగా లేవు, వేరే లెవెల్. మీకు అప్పుడే చూపించాను కదా, ఒక ఆర్చిలాగా బ్యాక్ సైడ్ కడుతున్నారని చెప్పేసి. అది వచ్చి అమ్మవారు బ్యాక్ సైడ్ పెడతారనమాట. పెట్టిన తర్వాత ఎట్లుంటుంది ఏమని చూపిస్తా చూడండి. చూడండి అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు, అంత బాగున్నారనమాట అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు మా ఊరిని ప్రతి క్షణం కాపాడుతూ ఉంటారనేసి మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ మేము నమ్ముతాము. చూడండి అమ్మవారికి ఫస్ట్ పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పూజ అనేది అయిపోయిన తర్వాత ఊరి మీద ఊరేగింపుగా వెళ్తారనమాట. చూడండి ఏ విధంగా వెళ్తారు, ఎట్లా వెళ్తారు, బ్యాండ్ సెట్ అన్నీ ఉంటాయి, అన్నీ చూపిస్తారు. చూడండి మామూలు ఏం చేస్తారేమో. చూడండి మా ఊర్లో అయితే మా ఫ్రెండ్స్ అయితే మామూలుగా లేరు, వేరే లెవెల్ అనమాట. ఏదో నా గురించి ఏమో చెప్తాడంట, వినండి ఒకసారి. చూడండి నైట్ 11:30కు స్టార్ట్ చేశారు. టైం ఇప్పుడు 6:30 అట్లా అవుతుంది. ఇప్పుడు కూడా సగం ఊరు అయిందనమాట. ఊరేగింపు అంతా కంప్లీట్ అయ్యి కొంతకి మేబీ 11:30 అట్లా అవ్వచ్చు. మార్నింగ్ అయితే అయిపోతుంది అనమాట. అమ్మవారు అయితే మా ఇంటి దగ్గరికి వచ్చేసారనమాట. దానికంటే ముందు నేను బ్యాండ్ సైడ్లో ఒక స్టెప్ వేసాను అనమాట. మీకు ఎవరికైనా నచ్చుంటే కమెంట్ చేయండి. దాని తర్వాత దేవుడి దగ్గరికి వచ్చేసి దండం పెట్టేసుకొని ఇంట్లో వాళ్ళందరూ, నేను, మా వైఫ్, మా వదిన, పిల్లోళ్ళు అందరూ అనమాట వచ్చి దేవుడి దండం పెట్టేసుకొని నీట్గా అమ్మవారిని మొక్కుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.